అపోస్తులైన పౌలు శ్రమల గుండా వెళ్ళబడ్డాడు. అపోస్తులైన పౌలు క్రీస్తు శ్రమలలో ఏవైనా మిగిలి ఉంటే వాటిని తన శరీరం అందు ఏం చేశాడట? సంపూర్ణం చేశాడు. అదే తన శిష్యుడైన తిమోతికి నేర్పిస్తున్నాడు. ఏంటి అనంటే, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమలలో నీవు కూడా ఏం చేయాలి? పాలివాడివి కావాలి. ఎంతసేపు ఆశీర్వాదాల కొరకే కాదు, ఎంతసేపు దీవెనల కొరకే కాదు. భక్తి అనేది దీవెనల కొరకు, ఆశీర్వాదముల కొరకు కాదు. క్రీస్తు శ్రమలలో కూడా ఏదైనా వస్తే వాటిని ఎదుర్కొనే శక్తి, ధైర్యం కూడా కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు సంపూర్ణం చేయబడతాడు? నిజమైన విశ్వాసి తన విశ్వాసాన్ని ఎప్పుడు సంపూర్ణంగా మార్చుకుంటుంది అని అంటే, శ్రమల గుండా వెళ్ళబడుతున్నప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని శక్తిని బట్టి సువార్త విషయమైన శ్రమలలో ఎప్పుడు కూడా క్రైస్తవులు ఏం చేయబడాలట? పాలి భాగస్థులు కావాలి.